ఆడా పిల్ల అగ్గి పుల్ల రాజై రాజై రెండు కళ్ళ బుక్కే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో ముగ్గేస్తే సొమ్మసిల్లా అగ్గి పుల్ల ఆడా పిల్ల రాజై రాజై రెండు కళ్ళ బుక్కే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో ముగ్గేస్తే సొమ్మసిల్లా వసరా చూరంత వాళ్ళే పొద్దు చల్ చటుకున చెడుకున నాతో వద్దు దుబారా ఒట్టంట ఇచ్చే ముద్దు జత కలిసిన ముడేసిన నాడే ఇద్దు కాస్తో కూస్తో కాటా వేస్తే నీ వాస్తంతా చూసాకే బాటాకొస్తా. హాయ్ హలో నమస్తే గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఆడపడుచులు ఎవరైనా మనల్ని వాళ్ళ ఇంటికి పిలిచారనుకోండి, ఆ పిలిచే పిలుపుని బట్టి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా, వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించాలా వద్దా అని ఆలోచించి అప్పుడు డిసైడ్ చేసుకుంటూ ఉంటాం. మరి నేను ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయంగా లక్ష్మి రావే మా ఇంటికి అంటూ పిలవగానే మీరు కాదని ఎలా అనగలరు? అందుకే ప్రతి రోజు కూడా నలుగురు లక్ష్ములు మన ఎపిసోడ్ కి వచ్చేస్తున్నారు, బోల్డ్ అని బహుమతులతో ఇంటికి వెళ్తున్నారు. ఇవాళ కూడా అలాంటి ఒక నలుగురు లక్ష్ములు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళెవరో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఇవాళ మీకు ఏమైనా యూనిఫామ్ పెట్టావా మేము? ఎందుకు అందరూ బ్లూ వేసుకొచ్చారు? స్పెషల్ ఫేవరెట్ బ్లూ స్పెషలా? అంటే అందరం యూనిటీగా ఉందామనే సింబల్ అన్నమాట. మరి అమ్మాయిని ఎందుకు వదిలేశారు? యూనిట్ లో జాయిన్ అవునందా? నేను నువ్వు స్పెషల్ మన ఇద్దరం. ఓకే, నువ్వు నా పార్టీ అయితే. ఓకే, నాకు మీ పేర్లు చెప్పండి ముందు. హాయ్ హాయ్, దిస్ ఇస్ రవలి. రవళి, ఏం చేస్తున్నావు? సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే, ఓన్లీ సర్చింగ్ ఫర్ జాబ్, నాట్ మ్యారేజ్? లేదు, నాకు ఇప్పుడు 21. అంతే అంతే. ఎప్పటికీ కూడా మా ఆడవాళ్ళ ఏజ్ తగ్గుతూ ఉంటుందే కానీ పెరగడం అనేది జరగదు. ఏంటో అలా ఆ ఫెసిలిటీ ఒక మాకే ఇచ్చాడు ఆ భగవంతుడు. ఏమంటారు లక్ష్మి? అంతే కదా. ఆల్ ద బెస్ట్ మరి. మంచి జాబ్ కొట్టి. థ్యాంక్ యూ. హలో. హాయ్. హాయ్, నీ పేరు? హరిప్రియ. హరిప్రియ, నువ్వేం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గూగుల్లో. ఆల్ ద బెస్ట్, బాగా ఆడు. హలో. హాయ్ శ్యామల. హాయ్, నా పేరు నిహారిక. నిహారిక, ఏం చేస్తున్నావు నిహారిక? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, సో తర్వాత నువ్వు కూడా ఇంతేనా సెర్చ్ ఫర్ జాబ్? అంతేనా? పెళ్లిళ్ళు చేసుకోరు ఎవరు? జాబ్ చేసిన తర్వాత తీసుకుంటాం. నిన్ను భరించేవాడు ఎక్కడో ఒకటి పుట్టే ఉంటాడు. హలో. హాయ్. నీ పేరేంటి? నా పేరు సింధూరి. ఓకే, సో సింధూరి ఏం చేస్తున్నావు? నాది బీటెక్ కంప్లీటెడ్. బీటెక్ అయిపోయింది. అబ్బా, ఈ మధ్య బీటెక్ వాళ్ళు బీకామ్ వాళ్ళు తప్ప ఇంకో గ్రూప్ అసలు అమ్మాయిలే కనిపించట్లేదు. కాంపిటీషన్ పెరిగిపోయింది. ఏంటి రెండు గ్రూపుల మీద అంత పిచ్చి? బి పాజిటివా ఆర్ బి నెగటివ్? బి పాజిటివ్. ఓకే, సో ఎలా ఉంది ఇంతకీ? ఆల్వేస్ అసలు అమ్మాయిలు అంటేనే ఎప్పుడు పాజిటివ్, మరి నెగటివ్ గా ఎప్పుడు ఉంటాను చెప్పండి? అసలు మాకు అసలు కోపమే రాదు తెలుసా? మీకు తెలుసా నేను ఎంత సాఫ్ట్ గా ఉంటానో? మేము అసలు పాజిటివ్ గా ఉంటాం, మేము అసలు అరవ, మాకు అసలు కోపం రాదు. నేర్చుకోండి చూసి, ఇంకోసారి మమ్మల్ని ఏమనుకోండి. ఆల్ ద బెస్ట్ నలుగురికి కూడా. బాగా ఆడండి. అండ్ ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకోబోయే గిఫ్ట్ చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్.
మొదలు పెట్టేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. అందరూ జాబులు వెతుక్కున్న వాళ్ళు, భరించే వాళ్ళని వెతుక్కునే వాళ్ళు, ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఇంకా శాలరీ పెరుగుతుందని ఆశించే వాళ్ళు, ఇలా అందరూ అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే ఎవరికి అదృష్టం వరుస్తుందో చూద్దాం. ముందుగా రవళి నువ్వే ఆడాలి. రా. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. రవళి మొత్తం 3 balls వేయాలి నువ్వు. ఓకేనా? 300 వరకు స్కోర్ చేయొచ్చు. ఆడేసే. ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడు గోల్డెన్ ఛాన్స్ చేసుకోవాలి. అది మన ఆట ద్వారానే చేసుకోవాలి. సరేనా? ఆడు. ఇలా నేను చెప్పినట్టుగా ఆడితే అధ్యక్ష అందరూ గెలుచుకోవచ్చు. 300కి 300 పాయింట్లు అన్నమాట. వేసేయండి. సెకండ్ బాల్. పాయింట్లు తీసుకో. లాస్ట్ బాల్. రవళి మొత్తం నీ స్కోర్ 170 పాయింట్స్. థ్యాంక్ యూ. వెల్, నెక్స్ట్ హరిప్రియ నువ్వే రా. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో ఆల్ ది బెస్ట్. వేసే ఫస్ట్ బాల్. points. హరిప్రియ సెకండ్ బాల్. మళ్ళీ 90. రవళిని దాటేసావు. అంతే, ఆ బాల్ నీకేం పాయింట్లు ఇవ్వదంట. హరిప్రియ 180 పాయింట్స్. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఏం అడుగుతావు? ఈ నగలు తప్ప ఏమన్నా అడిగే మనే కాదు, పట్టింది చదివి తెచ్చుకుంటా. 1/2 లీటర్ పాలలో ఎన్ని పాలు ఉంటాయి? 1/2 లీటర్ పాలలో ఎన్ని పాలు ఉంటాయి? ఒకటే. కరెక్ట్. ఒకటే ఉంది కదా. మీరు చాలా ఇంటెలిజెంట్ కదా. అలా మీరేమో నన్ను ఇంటెలిజెంట్ చేస్తారు. రోజుకో క్వశ్చన్ అడిగి 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 మొత్తానికి అన్ని నాకు వచ్చేస్తున్నాయి. అలా అన్నమాట. ఎనీవే 180 పాయింట్స్ వచ్చాయి. వెల్, సో నెక్స్ట్ నిహారిక, నువ్వే ఆడాలి. 180 దాటాలి. కమ్. నిహారిక తెలుసుగా, 180 పాయింట్స్ దాటితే టాపర్ అవుతావు, లేదంటే లేదు. నీ ఇష్టం. ఆడు. ఫస్ట్ బాల్. $20. 100. నీకు లక్ మామూలుగా లేదు తెలుసా. అదైతే అసలు 100లో పడాల్సిన బాల్ కాదు. కంగారు ఆగదే మనకు అసలు. వేసేసాం. థర్డ్ బాల్. ఏమైంది? పోయింది. మొత్తాన్ని స్కోర్ 120 పాయింట్స్. పర్లేదు. శ్యామల, నేను క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ కాదు, అది పొడుపు కథ. అడుగు. ఇంటింత గుడి కాదు, ఈశ్వరుని గుడి కాదు, కంచు గోపురం కాదు, కదిలించే రాదు. మన బుర్రా. ఏంటి మరి? చెప్పు. ఆకాశం. ఓకే, నైస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. వెల్, సింధూరి స్టిల్ ఇంకా నీకు మంచిగా టాపర్ అయ్యే ఛాన్స్ అలా అట్టే పెట్టి వచ్చేసింది నిహారిక. సో నువ్వు ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది.
ఉంటుందే నీలా ఉంటుందే. ఇంకో క్వశ్చన్. చెప్పు. నార్మల్ గా ట్రాఫిక్ లో వెళ్తుంటే మనం రెడ్ సిగ్నల్ వస్తే ఆగుతాం, గ్రీన్ వస్తే వెళ్తాం. బట్ ఒక్కొక్కసారి గ్రీన్ వస్తే ఆగుతాం, రెడ్ వస్తే వెళ్తాం. అది ఎప్పుడు? నువ్వు ఆడు, నేను చెప్తా. సింధూరి ఆడేసే నీ ఫస్ట్ బాల్. నీ క్వశ్చన్ నువ్వు ఆడేసాక చెప్తా ఆన్సర్. సరేనా? ఆడు, నువ్వు ఫస్ట్ బాల్ ఆడు. నో పాయింట్స్. సెకండ్ బాల్. ఈ బాల్ తో ఆ బాల్ ని కిందకి పిలుస్తావేమో, పిలు. ఒకటి 100 పడింది. ఇంకోటి 60, 160. సూపర్. లాస్ట్ బాల్. పాయింట్స్ లేవు. ఏదేమైనా నీకు ఇవాళ 2 బాల్లే పడాలి అని చెప్పి దేవుడు రాసి పెట్టేశాడు. నేను నీకు ఛాన్స్ ఇచ్చినా కూడా ఆయన అక్కడ తీసుకెళ్లి బ్రేక్ వేసాడు దానికి. సో ఎనీవే నీకైతే 160 పాయింట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు. నువ్వు చెప్పాలా? చెప్పు. అదొక ఫ్రూట్. ఫ్రూటా? గ్రీన్ వస్తే ఆగి, రెడ్ వస్తే వెళ్తామా? వాటర్ మెలాన్? ఏ కరెక్ట్. రెడ్ వచ్చినప్పుడు తింటా, గ్రీన్ కింద తినాం కదా, ఓన్లీ రెడ్ ఫ్రూట్ తింటాం. పైన ఎర్రగా ఉండేదంతా తినేసి కింద ఆకుపచ్చగా మనం రాగానే ఆగిపోతాం. నీకు విషయం తెలుసా, నేను ఆకుపచ్చ తొక్కుతో కూడా కోసి పచ్చడి పెడతా. మరి దీన్ని ఏమంటారు? మీరు యూనిక్. నైస్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. నేనైతే అది కూడా వదలదు. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ చూద్దాము. రౌండ్ టాపర్ అయిపోయింది 180 పాయింట్స్ తో హరిప్రియ. హరిప్రియ టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు హరిప్రియ, ఏ గిఫ్ట్ కావాలి? జ్యూసర్, మిక్సర్, ఫ్యాన్, ట్రావెల్ సూట్ కేస్? జ్యూసర్. ఓకే. నెక్స్ట్ 170 తో రవళి నువ్వే ఉన్నావు. నీకేం కావాలి చెప్పు? నాన్ స్టిక్ తవా. నాన్ స్టిక్ తవా సెట్. ఓకే. నెక్స్ట్ సింధూరి, నువ్వే టాప్ లో ఉన్నావు. చెప్పు నీకేం కావాలి? ఎల్లో బౌల్ సెట్. ఇక మనం ఏమన్నా లాస్ట్ లో. చెప్పు నీకేం గిఫ్ట్ కావాలి? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. ఆడపడుచులు అలా మన ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు క్రేన్ మొక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. ఒక్కటే ప్రశ్న, 5 జవాబులు, 500 పాయింట్లు. ఈ నలుగురులో ఎవరికి 500కి 500 వస్తాయో చూసేద్దాము. మరి మొదలు పెట్టేద్దాం సెకండ్ రౌండ్. పంచాక్షరి. పంచాక్షరికి రెడీ నలుగురు? రెడీ. సో ముందుగా పంచాక్షరి క్వశ్చన్ ఇచ్చేస్తోంది రౌండ్ టాపర్ కి, అంటే హరిప్రియ నీకే. నీ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. గర్ల్ ఫ్రెండ్ కి ఏ సందర్భాల్లో లవర్ మీద కోపం వస్తుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రైవసీ. ప్రైవసీ అంటే ప్రైవసీ లేనప్పుడు, చెప్పిన టైంకి రానప్పుడు, ఓకే సమయానికి రానప్పుడు. ఫోన్. ఫోన్ ఫోన్ ఏంటి? ఫోన్ ఇవ్వనప్పుడు, ఫోన్ సీక్రెట్ గా ఫోన్ పెట్టినప్పుడు, సరిగ్గా అటెండ్ చేయనప్పుడు, ఓకే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, ఇంకా అడిగిన చోట తీసుకెళ్ళినప్పుడు, అడిగిన చోటకి తీసుకెళ్ళినప్పుడు, కోరికల్ని కాదన్నప్పుడు,
ఉందా చూద్దాం. ఓకే ఇంకా మనకు తెలియకుండా బయటికి వెళ్ళి అబద్ధం చెప్పినప్పుడు. అబద్ధాలు చెప్పినప్పుడు. Time up. అయ్యో. సో 3 కరెక్ట్ గా చెప్పావు. మిగిలిన 2 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఆన్సర్స్ ఏంటి మిస్ చేసినవి? మరో అమ్మాయిని చూసినప్పుడు. అసలు నువ్వు ఇది ఎలా మిస్ చేసావు? నెక్స్ట్ ఆన్సర్ ఖాళీగా తిరిగితే. సో మొత్తానికి 3 కరెక్ట్ గా చెప్పావు. 300 పాయింట్స్. సో నెక్స్ట్ రవళి నువ్వే ఉన్నావు. ఈ క్వశ్చన్ చూద్దాం. రవళి క్వశ్చన్ ప్లీజ్. అబ్బాయిలు గడ్డం పెంచుకోవడానికి కారణాలు ఏంటి? యువర్ టైం స్టార్ట్. ఫ్యాషన్. చూద్దాం. స్టైల్ గా కనిపించడం కోసం, మ్యాన్లీగా కనిపించడం కోసం. ఓకే ఉంది. ఇంకా లవ్ లో ఫెయిల్ అయినప్పుడు. లవ్ లో ఫెయిల్ అయినప్పుడు. ఉందా లేదా చూద్దాము. ఉంది. ఇంకా చెప్పు. ఇంకెందుకు పెంచుకోరా అబ్బాయిలు గడ్డాలు? అయ్యయ్యో. వాళ్ళకి బేసిక్ గా ప్రస్తుతానికి అయితే టైం అయిపోయింది. యాక్చువల్ గా నా థియరీ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం జుట్టు పెరగదు కాబట్టి కనీసం గడ్డవన్నా పెంచుకుని తిరుగుతూ ఉంటారు చాలా మంది. సో ఇంకెందుకు ఆన్సర్లు? సో మిగతా అసలు ఇంకెందుకు అబ్బాయిలు గడ్డాలు పెంచుకుంటారో చూద్దాం ఒకసారి. మొక్కు తీర్చుకునేందుకు చాలా మంది. ఓకే. అండ్ ఇంకా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు. సో సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు అలా చేస్తుంటారు. ఇంకా పనిలో బిజీగా ఉన్నప్పుడు. పాపం షేవింగ్ చేసుకునే టైం కూడా లేనంత బిజీగా ఉంటారు కదా వాళ్ళు. అందుకని గడ్డలు పెంచుకుని తిరుగుతుంటారు అనమాట. ఓకే. మొత్తానికి 2 చెప్పావు. 200 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సింధూరి నీ క్వశ్చన్ అంటే చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. స్కూల్లో చిన్న పిల్లలు చేసే చిలిపి పనులు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వేరే వాళ్ళ వస్తువులను దొంగలించడం. వేరే వాళ్ళ వస్తువుల్ని దొబ్బేయడం. ఎంత చిలిపిగా ఉంటుందో కదా. ఉందా చూద్దాం. లేదు. ఇంకా టీచర్ కి క్వశ్చన్స్, హోంవర్క్ రాయకపోవడం. ఉందా? స్కూల్లో చేసే చిలిపి పనులు. నువ్వు చిలిపి పనులు ఏం చేయలేదా? ఫ్రెండ్స్ ని గర్ల్ ఫ్రెండ్ లా అనుకోవడం. కాదు, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమైంది. ఎనీ కాదు. ఇంకా క్లూ స్కూల్లో చేసే చిలిపి పనులు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. కానీ కాలేజ్ లో నువ్వు చేసిన చిలిపి పనులు చెప్పు. బంక్స్. స్కూల్లో బంక్ కొట్టలేం కదా, పిర్ర పగల కొడతారు. ఓకే. టైమ్ అప్. ఒక్కటి కూడా చెప్పలేదు. ఒకటి వచ్చింది. సరే బయటికి వెళ్ళిపోతున్నాను అని నువ్వు చెప్పావు కాబట్టి బెల్ కొట్టక ముందే బ్యాగులు తీసుకుని వెళ్ళిపోతాం కాబట్టి స్కూల్లో అది ఉందో లేదు చూద్దాము. ఓకే. ఒకటి ఉంది. 100 పాయింట్స్ వచ్చాయి. మిస్ చేసిన 4 ఆన్సర్స్ చూద్దాం ఒకసారి. పాఠం చెప్తున్నప్పుడు మాట్లాడుకుంటాం కదా. ఇంకా మట్టిలో ఆటలాడటం. గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఎన్ని జారుడు బళ్ళు ఉన్నా ఏదున్నా వెళ్ళి మట్టిలోనే ఏదో ఆడుకుంటుంటాం పిల్లలాగా. అదొకటి. ఇంకా తోటి పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాం. ఓకే. అండ్ ఇంకా బలపాలు తినేస్తాం కదా బలపాలు. నువ్వు చెప్పు, నువ్వు చేసిన చిలిపని ఏంటి? అమ్మాయిల్ని గర్ల్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవ్వరా? మాది గర్ల్స్ స్కూల్. అంటే ఓకే, అమ్మాయిని బాయ్ ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యేదానివా నువ్వు? ఇద్దరు కలిసి ఆట ఆడుకునేవారా? మరి చెప్పావు కదా ఇందాక నువ్వు. ఏమో అనుకున్నాను, ఇవన్నీ తట్టలేదు. మీరు అందరూ సైలెంట్ గా కనిపిస్తారు కానీ మీరు చాలా వైలెంట్ తెలుసా? ప్రూవ్ చేస్తా కావాలంటే ఎపిసోడ్ అయిపోయే లోపు. ఓకే. సో ముందు నీ క్వశ్చన్ అంటే చూద్దాం నిహారిక. సినిమాల్లో ఎలాంటి సీన్స్ చూసేందుకు చాలా మంది ఇష్టపడతారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. లవ్ సీన్స్ ఉందా చూద్దాం. ఎస్ ఉంది. ఇంకా రొమాంటిక్ సీన్స్ చూద్దాం. ఓకే. వైలెన్స్, డిషుమ్ ఫైట్లు ఉన్నాయా? ఓకే. కామెడీ ఉంది. ఇంకా ట్రాజెడీ ఉందా? లేదు. ఇంకెలాంటి సీన్స్ వస్తాయి సినిమాల్లో?
ఆలోచించు టైమ్ బట్ చూద్దాం నువ్వు మిస్ చేసిన ఒక్క ఆప్షన్ ఏంటో. డాన్సులు. సో డాన్స్ లో ఒక్కటే వదిలేసావు. మొత్తం 4 చెప్పావు. 400 పాయింట్స్. థ్యాంక్ యూ. సెకండ్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ టాపర్ అయిపోయావు నిహారిక విత్ 400. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. నిహారిక ఏ గిఫ్ట్ కావాలి? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. హరిప్రియ చెప్పు నీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్టా? ఓకే తీసుకో. రవళి నీకేం కావాలి చెప్పు? బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నీకేం కావాలి చెప్పు సింధూరి? రైస్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్. ఓకే. సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. మరి నెక్స్ట్ రౌండ్ ఆడేసే ముందు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. ట్రైన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళలో టేక్ ఎ బ్రేక్. బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం. వెల్కమ్ బ్యాక్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ట్ చేసేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. ఓకే సో నలుగురులో టాప్ స్కోరర్ లో ఉన్నది నిహారిక నువ్వే కాబట్టి ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయాలి రౌండ్ ని. వచ్చే శ్యామల చెప్పు. ఇది ఆడే ముందు నేను క్వశ్చన్ అడుగుతా. ఆడు. ఒక్క పెట్టెలో ఇద్దరు దొంగలు. ఒక్క పెట్టెలో ఇద్దరు దొంగలు. అది శనక్కాయలు. సూపర్. ఓకే స్టార్ట్. -10 హరిప్రియ. సింగురి నువ్వు చెప్పు. కంప్యూటర్ కరెక్టా? -10 నీకు కూడా. నువ్వు చెప్పు రవళి. కీబోర్డ్ కరెక్టా? -10 పాయింట్స్. ఓకే చెప్పు హరిప్రియ. ల్యాప్టాప్ కరెక్టా? ఓ 40 పాయింట్స్. అండ్ నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. వెల్ సో నెక్స్ట్ హరిప్రియ నువ్వే ఆడాలి రా. స్టార్ట్. కన్ను కొట్టడం. ఓ చేసింది చెప్పేసావు కూడానా? నేను ఇంకా ఏం చేయట్లేదు ఏంటో అనుకుంటున్నా. ఓకే కరెక్టా? కన్ను కొట్టడం. 40 పాయింట్స్ తీసుకో సింధూరి. నీకు 60 పాయింట్స్. హరిప్రియ. ఓకే నెక్స్ట్ నువ్వేనా? గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే. ఓకే స్టార్ట్. సింధూరి. మీసం తిప్పడం కరెక్టా? -10. చెప్పు నిహారిక. మీసం మెలేయడం కరెక్టా? -10 పాయింట్స్ నిహారిక.
చెప్పు హరిప్రియ. దొంగోడు. కరెక్టా? ఫిలిం. -10 points. వేరేలా ట్రై చేయి. వేరేలా అంట ట్రై చేయి. వంకర తింకర. వంకర టింకర కరెక్ట్ చెప్పు. ఫ్రేమ్ చేసి. వంకర తింకర మీసం. కరెక్టేనా? వంకర మీసాలు. ఓకే, వంకర మీసాలు. పర్లేదు, లేచేద్దాం. తీసుకో 40 points. అండ్ నీకు 60. థ్యాంక్ యూ. గో. ఇక నెక్స్ట్ సింధూరి, నువ్వు ఒకదానివే ఉన్నావుదా? ఆడద్దు గారు. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట. స్టార్ట్. హరిప్రియ. ఆవకాయ. ఆవకాయ. కరెక్ట్. కారం. -10 points. చెప్పు. ఉప్పు. ఉప్ప. మళ్ళీ చెప్పు. -10 points. నీకు కూడా రవళి. హరిప్రియ. వెన్న. అబ్బా అయ్యా అంటుంటే అక్కడ వెన్న అంటావా? -10 points. కారం పొడి. కారం పొడి. నువ్వు బజర్ నొక్కుండా చెప్పావు. -10 points. ఇప్పుడు బజర్ నొక్కావు, మళ్ళీ చెప్పు. కారం పొడి. కరెక్టా? 40 points. నీకు 60 points. తీసుకో. సో అలా థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మరి రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఒకసారి చూద్దాం. నిహారిక అండ్ హరిప్రియ మీరిద్దరు ఈ రౌండ్ టాప్ పొజిషన్ కి టై పడింది. సో మీ ఇద్దరులో ఎవరు విన్నర్ తెలియాలంటే స్లిప్ తీద్దాం. ఓకే, నిహారిక అండ్ హరిప్రియ ఇద్దరు స్కోర్ ఈక్వల్ 90-90. కానీ రౌండ్ టాపర్ అయిపోయింది మాత్రం హరిప్రియ. సూపర్ మచ్చి. హరిప్రియ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. మిక్సీ. మిక్సీ. ఓకే. నిహారిక నీకే గిఫ్ట్ కావాలి చెప్పు. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే, తీసుకో. నెక్స్ట్ మీ ఇద్దరు కూడా 80 points తో ఉన్నారు. సో ఫస్ట్ సింధూరి నువ్వు తీసుకో. ఓకే, నీకేం కావాలి చెప్పు రవళి. టేబుల్ మేట్. టేబుల్ మేటా? ఓకే. థర్డ్ రౌండ్ పూర్తయిపోయిందండి. మరి నెక్స్ట్ వీళ్ళతో గేమింగ్ రౌండ్ ఆడే ముందు తీసుకున్నాం మన క్రైన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లిక్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం. ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం 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 నీకోసం. నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండగ చేసే సందడి వేళ ఆకు ఒక్క సున్నం నీకోసం 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 నీకోసం. మరి మొదలు పెట్టేద్దాం ఈ లక్ష్మిలతోటి ఫోర్త్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఇప్పటి వరకు ఫస్ట్ రౌండ్ నుంచి మీ దగ్గర ఉన్న స్కోర్లు ఒకసారి చెప్పేస్తాను, చూసుకోండి. ఈ స్కోర్ని బట్టి మీరు బెట్టింగ్ చేసుకోవాలి. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కాబట్టి 4 డిఫరెంట్ గేమ్లు ఆడతారు. ఎవరే గేమ్ ఆడతారో మీ ఇష్టం. ఇవాల్టి రౌండ్ లోని మన ఫస్ట్ గేమ్ నెంబర్ 1. ఫస్ట్ గేమ్ రెడీ అయిపోయింది. నలుగురులో ఎవరికి వచ్చింది నెంబర్ 1? సింధూరి రా. ముందు గేమ్ చెప్పేస్తా నీకు. ఆ గ్లాసులు ఉన్నాయి కదా, అందులో పిండి పోసేసాను.
అందులో కొన్ని గ్లాసుల్లో గోళీలు ఉన్నాయి. టైం అయిపోయేలోపు 2 గోళీలు తీసి ఆ గ్లాస్ బౌల్లో వేయాలి. బెట్టింగ్ చెప్పాను ఎంత? 100, 100, 150, 140. Ready? Your time starts now. ఇంకొకటి వేస్తే చాలు. Wake up every day, do everything the same way. Laughing all the night, you gotta push it all the way. Taking all the good ones, skipping all the bad ones. జాగ్రత్తగా వెతుకో, ఒక్కసారి తగలకపోయినా ఉంటాయి. ये डन. ఓకే. ఎక్స్ట్రార్డినరీ. సో మొత్తానికి 2 గోళీలు వేసేసావు, టాస్క్ ఫినిష్ చేసాము. అండ్ 340 పాయింట్స్ నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. కంగ్రాట్స్. చప్పట్లు కొట్టొస్తాయి. పిండి అలా లెగిసింది అనమాట. బాగుంది. మొత్తానికి నీ స్కోర్ ఇప్పుడు ఎంత తెలుసా? 680 పాయింట్స్. కంగ్రాచులేషన్. అండ్ ఇక మన ఈ రౌండ్ లో నెక్స్ట్ గేమ్ ఏంటి? గేమ్ నెంబర్ 2 ప్లీజ్. గేమ్ నెంబర్ 2 రెడీ? ఎవరు ఆడుతున్నారు గేమ్ నెంబర్ 2? హరిప్రియ కమ్. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే. హరిప్రియ నీ గేమ్ ఏంటంటే, ఆ బుట్టలో చెత్త ఉంది, ఆ చెత్తలో చెర్రీలు ఉన్నాయి. నువ్వు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుని చూసుకుని చెర్రీలు ఉంటే తీసి అందులో వేయి, లేదంటే పడేసి. ఓకే. సో అలా మొత్తం నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిన చెర్రీస్ 6. ఓకేనా? 470 ఉన్నాయి నీ దగ్గర. 470లో మనం ఎంత బెట్ చేస్తావో బెట్ చేసుకో, ఎవరి మీద ఎంత చూసుకో. 200, 150, 100. This is fine. Ready? Haripriya, your time starts now. Down, 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 baby, calm down, get ready. Body, 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 now. Can stop you, nobody. 2 ఇంకా 4 వేస్తే చాలు. చింపేకమ్మా, వెతుకు చాలు. అది ఆల్రెడీ చెత్తే, నువ్వు ఇంకా దాన్ని చెత్త చెత్త చేస్తావు. Put your hands down, 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 down. Down, 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 down. ఓకే, ఇంకా 2 వేయాలి. Hands down, టైమ్ అప్. మొత్తానికి నేను 6 అని చెప్పాను. 4 తీసావు కదా? 4 తీసావు. 5 6 కింద ఉంది, 5 టేబుల్ మీద ఉంది. సో మొత్తానికి బెట్ అయితే ఓడిపోయాం హరిప్రియ. చూద్దాం ఏమవుతుంది, ఎవరు విన్ అవుతారో. I love you అని పలికినదే నిన్ను తాకినగా. అండ్ చూసేద్దాం ఈ రౌండ్ లో నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 వచ్చేసింది. ఎవరు ఆడుతున్నారు? రవళి కమ్. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే అదిరే అదిరే. రవళి గేమ్ ఏంటంటే, అక్కడ 1 రూపీ కాయిన్స్ పెట్టాము టేబుల్ మీద, కింద ఎక్వేరియం పెట్టాము, ఎక్వేరియం మధ్యలో గ్లాస్ పెట్టాము. నువ్వు టేబుల్ మీద ఇలా చేతులు పెట్టుకుంటావు, కాయిన్ తీసి ఆ టేబుల్ మీంచే కాయిన్ డ్రాప్ చేస్తావు ఎక్వేరియం లో. కరెక్ట్ గా వెళ్ళి ఆ కాయిన్ గ్లాస్ లో పడాలి. అలా నువ్వు మినిమం 5 వేయాలి. 5 రూపీస్. చెప్పు ఎంత బెట్ చేస్తావు? సింధూరి 250, నిహారిక 200. రెడీ రవళి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ గా గ్లాస్ మధ్యలో పడాలి. 5 వేయాలి. చేతులు ముందుకు పెట్టద్దు. ఇంకా 2 వేయాలి.
జస్ట్ 2. ఎన్ని పడ్డాయి? అయిపోయింది టార్గెట్. కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే 1 2 3 4 5 6 7 8 పడ్డాయి. మొత్తం నువ్వు బెట్ చేసిన పాయింట్స్ నీకు వచ్చేసాయి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఆల్రెడీ 450 ఉన్నాయి అండ్ నీ దగ్గర ఇప్పుడు ఒక 450 వచ్చేసాయి అండ్ 900. ఓ గాడ్, సూపర్ స్కోర్. నెక్స్ట్ ఇక నిహారిక కళ్ళు మొత్తం నీ మీదే ఉంటాయి. అండ్ ఇక ఆడాలి ఒకే ఒక్క గేమ్, ఒకే ఒక్క పార్టిసిపెంట్. ఆ పార్టిసిపెంట్ డిసైడ్ చేస్తుంది ఎవరి వాళ్ళ విజయలక్ష్మి అనేది. 4th గేమ్ రెడీ. నిహారిక నువ్వే ఆడాలి. వచ్చేసిద్దాం. నిహారిక గేమ్ ఏంటంటే థర్మోకాల్ బాల్స్ పెట్టాము ఆ టబ్ లో. నీకు అక్కడ స్ట్రాస్ కూడా ఇచ్చాము. ఒక స్ట్రా తీసుకుని మొత్తం ఆ థర్మోకాల్ బాల్స్ అన్నిటిని కూడా ఊదేయాలి. ఒకటి రెండు ఉండొచ్చు కదా. ఒకటి రెండు కమాన్ 80% ఊతే చాలు, ఇచ్చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. మరి బెట్టింగ్ చెప్పాను, ఎంత పెడితే నువ్వు గెలుస్తావో ఆలోచించుకో. రవలి మీద మొత్తం పెట్టేస్తావా? మొత్తం 420. ఓకే, గెలిస్తే నువ్వు గెలుస్తావు, లేదంటే రావళి గెలుస్తావు. చూద్దాం. సింధూరి నీకైతే ఆప్షన్ లేదు ఇక టైటిల్ విన్నింగ్ లో. ఆల్ ది బెస్ట్ నిహారిక, బాగా ఆడు. ఓకే రెడీ నిహారిక, యువర్ టైం స్టార్ట్స్ నౌ. టబ్ కావాలంటే చేత్తో జరుపుకోవచ్చు. అలా టబ్ బెంచ్ చేయొచ్చా? లేకపోతే టబ్ లో బయటికి వెళ్ళి వస్తాయి. నువ్వు బెండ్ చేసుకో కానీ ఉంచేయకు. నేను చూస్తున్నా ఇక్కడ నుంచి. 80% అయిపోయింది. ఇంకా ఊదు ఊదు ఊదు. ఇవి మిగిలేయండి. చూసారు కదా, అసలు మాక్సిమం 80% మొత్తం ఊదేసావు. చాలా బలం ఉంది నీ ఊపిరిలో. అసలు 80% ఏంటి నా మొహం, 99% ఊదేసావు మొత్తం. చాలా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్ నిహారిక. కనీసం ఇప్పుడైనా కొంచెం నీ ఎక్సైట్మెంట్ నాకు చూడాలనుంది నిహారిక. డాన్స్ చేస్తావా? చేస్తా. ఓకే, మ్యూజిక్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో పోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు విజయలక్ష్మి కంగ్రాచులేషన్స్. ఇంతకే నీకు గిఫ్ట్ Thank ఏం you so కావాలి much. చెప్పు. ఆబ్వియస్లీ అదేంటి 3 ఆప్షన్స్ ఉన్నాయి నీకు. అష్టలక్ష్మి కలసం ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అలాగే ఎల్సిడి టీవీ ఉంది. కలుషం. అయినా కలసమే కావాలా? తీసుకో, అష్టలక్ష్మి కలసం మీదే. థ్యాంక్ యూ. ఇక విజయలక్ష్మి అయితేనే ఇలా ఉందంటే బంగారు లక్ష్మి అయితే ఎలా ఉంటుందో. అసలు బంగారు లక్ష్మి ఆడాలంటే ముందు టాస్క్ చేయాలి. టాస్క్ చేసేద్దాం. టాస్క్ ప్లీజ్. సో విజయలక్ష్మి బంగారు లక్ష్మి అవ్వాలంటే ముందు ఇక్కడ పాస్ అవ్వాలి మనం. సో గట్టిగా తిప్పు, దండం పెట్టుకుని. ఓకే, తిప్పు. లక్ష్మీదేవి వస్తేనే ఆడతావు బోనస్ రౌండ్.
బుద్ధ. సో ఎక్కువ పర్సంటేజ్ లాఫింగ్ బుద్ధానే ఉంది. ఓకే, సో మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు. బట్ విజయలక్ష్మి అయితే అయిపోయావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా గిఫ్ట్ ఇచ్చేస్తాను, వచ్చేయండి. కమ్. లక్ష్మి నువ్వు అందరికి అన్ని గిఫ్ట్లు వచ్చేసాయి. మొత్తం టేబుల్ నిండిపోయినట్టున్నాయండి గిఫ్ట్లతో. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకొక మంచి గిఫ్ట్, చాలా హార్ట్ టచింగ్ గిఫ్ట్ జీ తెలుగు తరఫు నుంచి. ముందుగా విజయలక్ష్మి. అని ఇవాళ మన విజయలక్ష్మి కావాలనుకుంది అష్టలక్ష్మి వెండి కలసం. మరి ఇచ్చేద్దాం తనకి వెండి కలసం. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి. అందమైన లక్ష్మీదేవి ఫోటో ఉందిగా. ఆడపడుచులు ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. అరే కంప్లీట్ అవ్వాలా, మీకు ఇంకా పజిల్ చూపించలేదు కదా, ముందు పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆన్సర్ పేరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మండే నుంచి ఫ్రైడే వరకు పంపించిన SMS లోంచి ఒక లక్కీ SMS విన్నర్ మహాలక్ష్మిగా సెలెక్ట్ అవుతారు. ఆ విన్నర్ గెలుచుకుంటారు అష్టలక్ష్మి కలసంతో పాటు ఒక అందమైన చీర. మరి ఆ విన్నర్ ఎవరో నేను ప్రతి మండే ఎపిసోడ్ లోనే అనౌన్స్ చేస్తుంటాను. అండ్ ఆడియన్స్ ఆల్ ది బెస్ట్. ఇవాళ పజిల్ ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు టాటా, బై బై.